పరిశుద్ధ నామను బట్టి వందనాలండి అందరికీ. 2 అయింది కాబట్టి నేను కూడా 30 నిమిషాలు తర్వాత మనకి ప్రార్థనలు ఉంటాయి. ఏంటి ప్రార్థనలు ఒక పావు గంట నేను టైం మిగిలిస్తాను, అప్పుడు మనం ప్రార్థన చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పబడిన మాటలన్నీ కూడా విన్నారుగా. సిలువను వెంబడించడం కష్టమా సులువా? నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చాలా కష్టమా కదా. ఇక్కడ 7 మాటలు వినటానికే ఎన్ని తంటాలు పడిపోయామో నాకు తెలుసు. ఒకప్పుడు నేను అలాగుండేవాడిని కాబట్టి మెలుకులు బయటికి లోనకి బలహీనత మనం మనుషులం కాబట్టి. అయితే నేను వాక్యంలోకి వెళ్ళేటప్పుడు మీకు మాట చెప్తే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడతారని అంటారు మీరు? ఇక్కడ ఎవరు మాట్లాడినా అంటే క్రైస్తవులో ఒకటి ఉంది, బలిపీఠం దగ్గర ఉంటే దేవుడే మాట్లాడతాడు, ఆ వ్యక్తి కాదు అని నమ్ముతారా? నమ్ముతారా? అందరు నమ్ముతారా? ఇక్కడ ఎవడు నిలబడినా, ఏ వ్యక్తి నిలబడినా దేవుడే మాట్లాడతాడు అన్నది ఒక కాన్సెప్ట్ ఉంది మనకి కదా. మరి దేవుడు వాక్యం ఇక్కడ విత్తబడుతున్నప్పుడు బయటికి ఎందుకు వెళ్ళిపోతున్నారు? అది చెప్పండి నాకు. వ్యక్తిగత విషయం నో ప్రాబ్లం, మధ్యలో ఫోన్ వస్తుంది, బయటికి ఎందుకు వెళ్ళిపోతున్నారు? నేను చాలా బాధతో చెప్తున్నాను. ఇది రేపు దేవుడు లెక్క అప్పగించాలి మీరు. ఎందుకు చెప్పనా, ఇక్కడ మాట్లాడి దేవుడు అని మీరే అన్నారు, మరి మీ ఫోన్లు ఎందుకు సైలెంట్లో ఉండవు? ఫోన్ వేస్తే బయటికి ఎందుకు వెళ్తా అంటే ఇక్కడ మాట్లాడే వ్యక్తి కంటే నీకు వచ్చిన ఫోన్ అంత ఇంపార్టెంటా? మనకు వచ్చే ఫోన్ అంత ఇంపార్టెంటా? సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి కలెక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు కలెక్టర్తో మాట్లాడుతున్నారనుకో, ఇప్పుడు ఫోన్ వస్తే నొక్కేస్తాం, సైలెంట్ ఇలాగ పెట్టమా? ఒకవేళ ఎక్కడికైనా ఎవరైనా రమ్మంటే వెళ్తామా? ఆయనతో మాట్లాడి ఆయన వెళ్ళమనే వరకు వెళ్ళాం. ఎందుకు? ఇంత ఉన్నతమైన వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మనం వెళ్ళిపోయామనుకో, ఎరా నేనంటే నీకు విలువ లేదని అడుగుతాడు. అలాగే ఒక కలెక్టర్ దగ్గర, పోలీస్ ఆయన దగ్గర, ఒక రాజకీయ దగ్గర ఎంత ఒబిడిటీగా ఉంటాం మనం, ఎంత అలాగ ఉంటాం. ఫోన్ సైడ్ ఇంట్లో పెట్టేస్తాం, స్విచ్ ఆఫ్ చేస్తాం, వస్తేనేమో పక్కకి వెళ్ళాం, అలా ఉండిపోతాం. అవునా కాదా? మరి అలాంటప్పుడు ఇక్కడ బలిపీఠం దగ్గర దేవుడు వాక్యం విత్తబడుతున్నప్పుడు, దేవుడే మాట్లాడుతున్నప్పుడు అంత చులకన అయిపోయాడా దేవుడు? ఇది మీరు గుర్తుంచుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే చెప్పాలి, నా బాధ్యత అది. ఎందుకంటే దేవుడి సన్నిధిలో ఆయన వాక్యం ఎత్తబడుతున్నప్పుడు చెబుతున్నది ఎవరైనా సరే, మనకు వస్తున్న ఫోను అవతల వ్యక్తి ఎవడో చచ్చిపోయాడంట, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఆయన పాస్టర్ గారు చెప్పాడు కదా, ప్రధాన యాజకుడు బలిపీఠం దగ్గరకు వచ్చి చచ్చిపోతే వెనకాల వెళ్ళి ఎవరు పట్టుకోవడానికి లేరు. అవునా? మా అమ్మాయి, మా నాన్న, మా బాబే, మా కూతురే అంటానికి లేదు, పట్టుకుంటే ఈడు చచ్చిపోతాడు. మరి అలాంటప్పుడు దేవుడి మాటలు మనకు వినపడుతున్నప్పుడు ఎవరైనా ఏదైనా ఇంపార్టెంట్ది దేవుడి కంటే ఎక్కువ ఏమని ఉందా? దేవుడి కంటే ఎక్కువ విలువైనది ఏమని ఉందా? నేను అంటాను, మనిషి సావు కూడా దేవుడి కంటే ఎక్కువ విలువైనది కాదు. అంతే కదా. మరి అలాంటిది దేవుడికి ఎందుకు మనం విలువ ఇవ్వటాలేదు చెప్పండి. నేను అంటాను, దయచేసి అందులోకి వచ్చేటప్పుడు ఎన్ని పనులు ఎలా కొన్న ఫోన్ ఫ్లైట్ మూడ్లో కానీ స్విచ్ ఆఫ్ చేయటం వస్తే నేను అంటాను, దేవుడికి చాలా విలువ ఇచ్చినట్లు లెక్క. దేవునికి స్తోత్రం. చాలా ఆఫీసులకు వెళ్తే మీ ఫోన్ నిశ్శబ్దంలో పెట్టండి అని అంటారనరా? అది లోక సంబంధమైన ఒక కార్యాలయంలోనే అంత డిసిప్లిన్ ఉంటే మరి దేవుడి సన్నిధిలో అది మీరే గుర్తించుకోండి. 7వ మాట ఏంటి చెప్పాలి? 7వ మాట చదవండి. చూడండి, లూకా రాసిన పుస్తకం 23:46 సువార్తలో చూడండి. ఇక్కడ తండ్రికి తన చేతికి యేసయ్య తన ఆత్మను అప్పగించాడు. అంటే ఇది ఆయనది. ఎవరిది? ఇది ఆయనది. మరి ఈయనదంటే ఈయన మనిషి రూపుగా వచ్చాడు కాబట్టి, నరరూపుగా వచ్చాడు కాబట్టి ఈయన కూడా ఆత్మ కావాలి. అది దేవునిది. ఇప్పుడు ఈ భూమి మీద బ్రతికినంత కాలం కూడా యేసయ్య ఆత్మకు మాలిన్యము కానీ, మచ్చ కానీ, మడత కానీ ఏమి కూడా అంటించుకోకుండా బ్రతికి దానిని పవిత్రంగా కాపాడుకొని తండ్రికి అప్పగించుకుంటున్నాడు. ఇప్పుడు మనము కూడా మన ఆత్మను దేవునికి అప్పగించే రోజు ఒక రోజు ఉంది. ఉందా లేదా? ఉంది. అంటాడు పౌలు, ప్రతి శరీరము దేవుని ఎదుట నిలవబడాలి. చూడండి, ఈ మాటను బట్టి 4 విషయాలు మీకు చెప్తాను. ఏం అప్పగించుకున్నాడు? ఆయన తండ్రికి ఆత్మ అప్పగించుకున్నాడు కదా. తండ్రి అనే దేవుడు ఏం అప్పగించాడు? ఏంటి? 1 అర్థమైందా? ఏం అప్పగించాడు? మనం ఏం అప్పగించాలి? ఆయన మనకి ఏం అప్పగించాడు? అర్థమైందా? చూడండి, 4 విషయాలు చూసుకుని చూడండి. 1, ఏం అప్పగించాడు ఆయన? రోమీయులు రాసిన పత్రిక. ఏం అప్పగించాడు? ఎందుకొరకు అప్పగించాడు? మనకేం అప్పగించాడు? ఇవి కొన్ని చూసుకుందాం. చూడండి, రోమపత్రిక
8:4. శరీరమును అనుసరింపక నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుడిని పాప శరీరముతో పంపించాలండి. చూడు, మొదట ఆయన ఏం అప్పగించాడు, ఆయన ఏం వదులుకున్నాడంటే తన ఏకైక కుమారుడిని, తన సొంత కుమారుడిని మన కొరకు పంపించాడు. దేవునికి స్తోత్రం. తన సొంత కుమారుడిని మన కొరకు అప్పగించేశాడు. ఇదిగో ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా. పైగా పంపించేటప్పుడు తన సొంత కుమారుని ఎలా పంపించాడు? పాపపు శరీరంతో పంపించాడు. ఒక చోట ఉంటుంది, పాపపు శరీరానికి ఇవ్వబడింది కానీ ఆయనలో పాపం ఎంత మాత్రమో లేదు అని ఉంటుంది ఒక చోట. చూడండి, సొంత కుమారుడిని మనకు అప్పగించేశాడు, అంటే ఈ లోకానికి అప్పగించేశాడు. అప్పగించేటప్పుడు పాపపు శరీరంతో అప్పగించాడు. అంటే ఆయనకు ఒక శరీరం కావాలి. ఏ శరీరం? మనలాంటి శరీరం. మన శరీరము పాపముతో నిండిపోయింది. అంటే అటువంటి శరీరం మనకి ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడిందంటే మనుషులు పాపములో ఉన్నారు కాబట్టి, మనుషులు శాపములు ఉన్నారు కాబట్టి వారిని విడిపించాలన్నా, వారికి బోధ చేయాలన్నా ఒక మనిషి కావాలి. వారి వల్ల ఒక మనిషి కావాలి, అంటే మన వల్ల ఒక మనిషి కావాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఒక మనిషి వచ్చి చెప్తే మనం వింటాం తప్ప, ఇక్కడికి వచ్చి ఒక జంతువు కానీ, ఒక రోబో కానీ, లేకపోతే ఇంక వేరే మనిషి కాకుండా వేరే ఏదని చెప్తే మనం వింటామా? వినం. కారణం ఏంటంటే దాని భావాలు వేరు, మన భావాలు వేరు. చెప్పేదాని ఫీలింగ్స్ వేరు, మన వేరు. రోబో చెప్తుంది, రోబో ఒక ఫీలింగ్స్ వేరు, మన వేరు. ఒక మనిషి చెప్తే అవి కనెక్ట్ అవుతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు తన కుమారుడిని సొంత, అంటే ఏంటి? సొంత. యేసయ్య తండ్రికే, ఇంకెవరికి కూడా సొంతం కాదు. అటువంటి సొంత కుమారుడిని మన కొరకు పంపించాడు. దేవునికి స్తోత్రం. అంటే మనకు అప్పగించేశాడు. మనకు అప్పగించిన ఈ కుమారుని మనం ఎవరికి అప్పగించాం చెప్పనా? పిలాతుకు అప్పగించాం, అవునా? శిక్షకు అప్పగించాం, మరణానికి అప్పగించాం. ఆయన సొంత కుమారుడు మన కొరకు అప్పగిస్తే మనమేమో ఆయన సిలువకు అప్పగించాం. ఎంత దౌర్భాగ్యం అనే స్థితితో ఆయన సిలువకు అప్పగించాం. అప్పగిస్తూ ఆయన్ని మళ్ళీ మనం ఎలా తిరస్కరించాం తెలుసా? పాపం ఆయనని శిక్షకు అప్పగించడానికి పిలాతుకి ఇష్టం లేదు. అర్థమైందా? పిలాతుకి ఇష్టం లేదు. ఎందుకంటే పిలాతుకి తెలుసు, పిలాతుకి భార్యకు తెలుసు యేసు ప్రభు నీతిమంతుడని. పిలాతు యొక్క యేసుక్రీస్తు యొక్క బోధలు చరిత్రలో పిలాతు భార్య రహస్యంగా వెళ్ళి వినేదంట, వచ్చి భర్తకి చెప్పేదంట. అటువంటిది ఏమైనా సరే ఈ నీతిమంతుడిని మనం రక్షించాలి, ఈ నీతిమంతుడిని తప్పించాలని ప్రజలందరికీ ఒక పరీక్ష పెట్టాడు. మన పస్కా పండగ రోజున ఒక వాడుక ఉంది. ఏంటి? ఒక దొంగని రిలీజ్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర ఇద్దరు ఉన్నారు. ఏంటి ఈ లోకమంతటనే, అంటే ఈ లోకపు రాజులకి వ్యతిరేకం చేసి సైన్యాన్ని అంతటా పక్కకి తీసి వీడు ఒక రాజ్యాన్ని కట్టాలనుకున్న బరబ్బ ఒకడు ఉన్నాడు. నాది పై రాజ్యం, నేను రాజులకు రాజునని ఒక రాజు ఇక్కడ ఉన్నాడు. అంటే ఆ రాజ్యాన్ని కట్టేవాడు ఒకడు ఉన్నాడు, ఈ భూరాజ్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు ఉన్నారు. బరబ్బా అన్నా, బరబ్బేనా? అప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకడు కోరుకోవని పిలాతు యేసు ప్రభును కోరుకుంటారేమో అని. ఎందుకంటే యేసయ్య బోధలు విన్నారు, ఆయన ఆహారం పంచిపెడితే తిన్నారు, ఆయన స్వస్థతలు చేస్తే మేలులు పొందారు కాబట్టి ఖచ్చితంగా యేసయ్యని అడుగుతారు, ఇదే అదునుగా చూసుకుని వదిలిపెట్టవచ్చు అనుకున్నాడు పిలాతు. కానీ ఆ ఇద్దరిని గురించి ప్రస్తావించినప్పుడు ప్రజలు ఏం కోరుకున్నారు? బరబ్బను కోరుకున్నారు. ఎవరిని తిరస్కరించారు? దేవుడి యొక్క సొంత కుమారుడిని తిరస్కరించారు. అంటే ఈయన మాకు వద్దు, మాకు బరబ్బే కావాలి. బరబ్బ వల్ల వాళ్ళు చాలా బాధలు పడ్డారు, అయినా కానీ బరబ్బే కావాలని. కారణం ఏంటంటే ఈ నీతిమంతుడు ఈ లోకములో జీవించి వారికి చేసిన మేలులన్నీ కూడా మనస్సాక్షికి వాత వేసుకుని ద్రవ్యానికి లోబడిపోయి ఆయన మీద నేరారోపణ వెతకటానికి డబ్బులు ఇచ్చి
కొంతమందిని పెట్టుకున్నారని కూడా సువార్తలో ఉంది. అర్థమైందా? కపటమైన ఆలోచనలు కలిగి డబ్బులు ఇచ్చి ఆయన మీద నేరారోపణ చేస్తూ మాటి మాటికి సిలువేసి అన్న పదాలనే వాళ్ళు పలుకుతూ ఉన్నారు. కారణం ఏంటో చెప్పనా? వారు క్రీస్తుని అంగీకరించి క్రీస్తు యొక్క మార్గంలో నడవాలని, యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించాలని దేవుడే తన సొంత కుమారుని లోకంలోనికి అప్పగించేస్తే ఆయన ద్వారా మేలులన్నీ పొందిన ఈ ప్రజలు మరల ఈయన ఎవరికి అప్పగించారు? సిలువకు అప్పగించారు. మనకాడికి వద్దాం. ఇప్పుడు యేసయ్య ద్వారా మనం మేలులు పొందుతాం. ఏంటి? ఆశీర్వదించబడతాం, దీవించబడతాం, గర్భఫలాన్ని పొందుకుంటాం, ఇల్లులు కట్టుకుంటాం, అన్నిటిని కట్టుకునే దేవుడి యొక్క మేలులు మనం అనుభవిస్తామే. యేసుక్రీస్తు కృపలో మనం బ్రతుకుతామే. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భం వచ్చినప్పుడు మన మాట ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడక ద్వారా చాలా తేలికగా యేసయ్యను మరలా సిలువకు అప్పగించేస్తాం. ఎవడో తిట్టాడు, మనం తిట్టేస్తాం అంటే అప్పగించేస్తున్నాం మనం. అరే, నా కొరకు యేసయ్య సిలువకు అప్పగించబడ్డాడే, తన సొంత కుమారుడు నా కొరకు అప్పగించాడే, అలాంటప్పుడు నేనెందుకో యేసయ్యను మరలా సిలువకు అప్పగించాలి అని ఇంగిత జ్ఞానం క్రైస్తవ లోకానికి లేదు. లేకుండా ఏమవుతుందిలే, ఎవరు చూశారులే అని అనుకుని మాటి మాటికి అని సిలువకు అప్పగించేస్తున్నారు. అందుకే అంటాడు పౌలు, మీరు బాహాటంగా సిలువేస్తున్నారు. ఆయన యూదులు ఒక్కమారే సిలువేశారు, మనము మాటికి బాహాటంగా సిలువేసేస్తున్నాం. కారణం ఏంటంటే తెలుసా? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య తండ్రి యొక్క సొంత కుమారుడు. ఒక ఉన్నతమైన అధికారి యొక్క సంబంధించిన వ్యక్తులు మన ఇంటికి వస్తే కలెక్టర్ గారు పిఏ బాగా వడ్డించింది అంటా మనమా? మన ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్ జరిగితే నేను మీ ఇంటికి వస్తే నాకంటే మంచి అతిథి వస్తే నాకంటే అతనికే కాస్త మర్యాదలు జరగాలి, క్రమం అది. అవునా కదా? అంటే ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలో వ్యక్తి వస్తేనే మనం అంత అత్తరబత్తరగా చూసుకుంటామే. మరి పరలోకములో నుండి దేవుని యొక్క సొంత కుమారుడిని ఈ లోకంలోనికి పంపిస్తే, నీ కొరకు నా కొరకు పంపిస్తే, ఆయనను మనం ఎవరికి అప్పగించాం? దేనికి అప్పగించాం? ఎందుకు అప్పగించాం? మన పాపాన్ని మనము జయించలేక ఆ పాపాన్ని ఆయన ఖండిస్తుంటే, ఆ పాపాన్ని ఆయన పదే ఆయన ఖండిస్తూ ఉంటుంటే ఇంక ఈయనతో మనం వేగలేమరా బాబు. మాట్లాడితే పరిశుద్ధత అంటాడు, నీతి అంటాడు, యథార్థం అంటాడు, అమ్మాయిని చూడొద్దు అంటాడు, అబ్బాయిని చూడొద్దు అంటాడు, బేదలను కటాక్షించమంటాడు, నీకు 2 జతల బట్టలు ఉంటూ జత బట్టలు ఇచ్చేయమంటాడు. ఇలాగ ప్రతీది కూడా నచ్చక ప్రజలు ఏం చేశారంటే యేసయ్యను సిలువకు అప్పగించారు. మనం కూడా అలాగ అప్పగించేస్తున్నాం. ఎలాగ అప్పగించేస్తున్నామంటే ఆయన చెప్పింది ఏదైతే నువ్వు చేయలేదో నువ్వు అప్పగిస్తున్నట్లు లెక్క. అప్పుడు తండ్రి అయిన దేవుడు అనుకుంటాడు, నా సొంత కుమారుని రాజుగాడు కొరకు పంపిస్తే వాడు ఆయన బోధ విని ఏం చేస్తున్నాడు తెలుసా? మరలా నా కుమారుణ్ణి సిలువకు అప్పగించేస్తాను. ఎలాగ అప్పగిస్తాను? ఎవడో వచ్చాడు నా ఇంటికి, బట్టలు లేవని దిగంబరిగా ఉన్నాడు. ఇప్పుడు నా ఇంట్లో కనీసం ప్రభు ఏమన్నాడు? 2 జతలైనా 2 అంగీలు, కనీసం 2 అంగీలు లేకుండా ఉంటాడు. ఎవడన్నా కొంపలో 2 జతల బట్టలు లేకుండా ఉంటాడా? అదే 2 ఉంటే 2లో ఒకటి ఇచ్చేమన్నాడు. ఇప్పుడు నా ఒకటే ఆ వ్యక్తిని, అరే పక్కింటికి వెళ్ళి వాళ్ళు బాగున్నారు, చలి కాసుకో, జాగ్రత్తగా ఉండు, బాగుండు, టయ్యానికి గిటాని నేను మంచి మర్యాద పంపించాను అనుకో, ఎలాగని చెప్పనా? యేసయ్య నేను అవమానపరిచినట్టు ఉంటుంది, యేసయ్య చెప్పిన మాటను పక్కన పెట్టినట్టు ఉంటుంది, యేసయ్య మాటను లెక్క చేయకుండా ఎల్లవాయి అని చెప్పేసి గెంటేసి ఆయన్ను సిలువకు అప్పగించినట్లుగా ఉంటుంది. అలా మనం ఉండకూడదు. ఆయన ఏం అప్పగించుకున్నాడంటే తన సొంత కుమారుడిని మన కొరకు అప్పగించుకున్నాడు లేదా? ఆయన సొంత కుమారుడిని, ఏకైక కుమారుడిని, జనతేక కుమారుడని యోహాను అంటూ ఉంటాడు. అంటే ఆయనకి ఇక ముందు కానీ వెనక కానీ ఎవరూ లేరు. అర్థమైందా? ఆయనకి ముందు కానీ వెనక కానీ ఎవరు? ఆయనే తన కుమారుడిని అన్నాడు, ఇదిగో లోకములో ప్రజలు విచ్చలవిడి అయిపోయారు. అదే గెత్సెమనే తోటలో ప్రసవ వేదన పడింది. ఎందుకో తెలుసా? ఏదైనా వనములు ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని మరలా సంపాదించుకోవడం కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కరిని కూడా నేను పోగొట్టుకొని అన్నాడు ఆయన.
అందుకే 99 గొర్రెలు 99 మంది నీతిమంతులు ఉంటే ఆయన గబగబగబా బయటికి వెళ్ళిపోడు. ఎవరి కోసం? ఒక్కడి కోసం. ఆ ఒక్కడి కోసం యేసు ప్రభు వచ్చాడంటే మీరు నమ్ముతారా? ఆ ఒక్కడి కోసమే తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపాడంటే మీరు నమ్ముతారా? ఒక ఆయన అంటాడు, ఈ భూమి మీద మనుషులందరూ పరిశుద్ధులయ్యి ఒకే ఒక్క పాప ఉంటే ఆ ఒక్క పాప కోసం అని సరే యేసుప్రభు లోకానికి వస్తాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక పాపి నశించిపోవటానికి ఇష్టం లేదు. మనం ఏమనుకుంటాం చెప్పనా? భక్తి చేయటానికి, ప్రార్థించడానికి, ధ్యానించడానికి, దేవుడి సన్నిధికి రావటానికి బాగా ఆటంకాలు కలిగి ఏంటి చెప్పనా? మన పనులు మనల్ని దేవుడిని ఆరాధించలేకుండా చేస్తాయి. మన పనులు మనల్ని దేవుడిని ఆటంకపరిచేలా చేస్తాయి. దేవుడి సన్నిధికి వెళ్ళటానికి ఆటంకపరిచేలా చేస్తాయి. నేనంటాను, పనులు ఎవరు పెట్టుకున్నారు? మనమే. ఒక పని చేసినామంటే 2 పనులు పెట్టుకుంటాం. లేదంటే మనం ఒక చోటకి వెళ్ళి ఒక 10 రూపాయలు అప్పు కావాలితే 20 రూపాయలు అప్పు చేస్తాం. అంటే లేనిపోయినని మనమే పెట్టుకుంటాం. దేవుడికి సంబంధం కాదు ఈ విషయంలో. అలాగే ఆయన ఒక చోట పోయి ఒక ఇంట్లో కూర్చుంటే ఒక ఆమె విస్తారమైన పనులు పెట్టేసుకుంది. ఒక ఆవిడేమో ప్రభు దగ్గర ఉంది. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఎందుకు విస్తారమైన పనులు పెట్టేసుకుంది ఆవిడ. యేసయ్య వచ్చి నడింట్లో కూర్చున్నా సరే ఆమెకి ఏమాత్రం కూడా చలనం లేదు. ఆమె విస్తారమైన పనులు పెట్టేసుకుంది. ప్రభు వచ్చాడన్న విషయం మర్చిపోయి. అలాగా దేవుడి యొక్క సన్నిధానములో మనం వ్యసనం పడ్డా, అధైర్యపడ్డా, ఏదైనా మనకు కలుగుతుందంటే మనం పెట్టుకున్న పనులే, మనం పెట్టుకున్నవే, మనం ఊహించుకున్నవే. అవి కార్యరూపం దాల్చినప్పుడు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుక్కుని మనం చివరికి లాస్ అయిపోయేది మనమే. అందుకే దేవుడు అంటున్నాడు, ఇంగో ఏం అప్పగించాను తెలుసా? నువ్వు నాకేం అప్పగించాలో తెలుసా? అది మనకు గుర్తుండదు. దేవుడు ఏది అడిగాడో అది మనం ఏమాత్రం కూడా గుర్తుంచుకోము. కానీ దేవుడు మన కొరకు చేశాడు, దీన్ని మనం కొంతకాలం గుర్తుంచుకోవటం. ఎంతకాలమో చెప్పనా? మనకు మేలు జరిగిన తర్వాత ఆ మేలు మనం తృప్తి పడినంచోపు, అంటే ఎలాగ అర్థమని చెప్తుంది చెప్పనా? ఇప్పుడు ఏదో ఒకటి మనకు అంటే మీకు ఇంకా అర్థమని చెప్తాను. ఒక ఆవిడ దేవుడి సన్నిధిలో దీవెన కొరకు, ఆశీర్వాద కొరకు ప్రార్థించగా ఆవిడికి ఒక 5 గేదెలు వచ్చింది. ఒక గేదె 5 గేదెలు అయింది. అయితే ఆమెకి ఎప్పుడైతే 5 గేదెలు వచ్చినాయి, ప్రార్థన కొత్త మానేసింది. అడిగాడు పాస్టర్ రోజు ఇంటికి వెళ్ళి, పాడి ఎక్కువైపోయిందండి, పేడ తీయాలి, పిడకలు వేయాలి, అమ్మాలి, పాలు పితకాలి, అమ్మాలి, ఇవన్నీ చాలా టైం అయిపోతుంది పాస్టర్. తేరా చూద్దడికి 10-11 అయిపోతుంది, రాలేకపోతున్నానండి. మళ్ళీ మధ్యలో తీయమనుకుంటారేటని చెప్పేసి మానేస్తున్నానండి. అవునమ్మా, మరి ఎంతగా ప్రార్థన చేసావు? నాకు ఏది ఏనా సూటు దావాలని చెప్పేసి ఏదో అన్నా, ఏమో 5 అయిపోయి, 6 అయిపోయి, 7 అయిపోయి, మరి ఏంటంటే ఏమో అయ్యా ఇవన్నీ ఎక్కువైపోతాం, వీటికి చూడకుండా వస్తే మరి ఏమైపోతే పాలు ఎవరు పీగుతారు అలాగని చెప్పేసి ఏదేదో చెప్పేసింది. సరే అమ్మ ప్రార్థన చేస్తాం, పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. అలా కొంతకాలం గడిచింది. ఓ రోజున ఆరాధన జరుగుతూ ఉన్నప్పటికీ లాస్ట్ ప్రార్థన జరుగుతాడికి ఒక మూలవు పెద్ద ఏడుపులను పడుతున్నాయంట. ఈ గొంతుకి ఎక్కడ ఉన్నట్టు ఉందనుకోండి, పాస్టర్ గారికి అలవాటే కదా, ఈ గొంతుకి ఎక్కడ ఉన్నట్టు వినపడింది. గబగబా వెళ్ళాడికి ముసుకేసుకుని ఏడ్చేస్తుందంట. ఏమ్మా ఏంటి అంటే, బావగారు నన్ను క్షమించండి అంటుందండి. అంటే ఆ గేదెలన్నీ కూడా రైల్వే ట్రాక్ మీద మేతుంటే ట్రైన్ వచ్చి దేవుడు ఎక్కిస్తాడు, రైల్వే ట్రాక్ ఎక్కిస్తాడు మొత్తం గేదెలకి రైల్వే ట్రాక్ మీద మేత దొరుకుతుందా? దొరకదు. ఆ పక్కన ఎక్కడో మేసి, నేను అంటా నా సొంత భాషలో ప్రభు అన్నట్టు, తిన్నారా? తిన్నాం ప్రభా. జాయిగా పట్టాలెక్కి జన్మభూమి ఎక్స్ప్రెస్ వస్తుంది, దాని ఎదురుగుండా మీరు నెవరు వేసుకుంటున్నాండి, ఏం పర్లేదు, అలా అక్కడ ఉన్నాను అంతే. నేను చెప్పేంత వరకు మీరు అక్కడ ఉన్నానంటే ఎనవా గేదెలు. చేప ఇందా లేదా? ఇందే. తుఫాన్ ఇందా లేదా? ఇందే. గాలి ఇందే. అన్ని సృష్టి యావత్తు ఆయనకు లోపడి గాడిద ఇందా లేదా? బిలాము గాడిద ఎక్కిపోతుంటే, ఏ గాడిద మాట్లాడాడు అంతే. వెంటనే గాడిద, చరిత్రలో గాడిద మాట్లాడతాం ఎక్కడైనా చూసారా? మాట్లాడింది. ఓ బిలామా, నువ్వు నా మీద ఎక్కిన నాటి నుంచి నేటి వరకు ఎప్పుడైనా సరే నిన్ను తిరస్కరించానా? ఎందుకు నన్ను ముమ్మార్లు కొడతావు నువ్వు? నీ కళ్ళు కనబడతలేదా? ఖడ్గము చూసిన దేవదూత కళ్ళు ఎదుట ఉందా కదా అని ఉంది. అంటే దేవుడు ఇస్తాడేవాడా? నేను అంటాను, ఆ గేదెలన్నిటిని తిన్నాం ప్రభువా. శుభ్రంగా రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి, ఏంటి రైల్వే ట్రాక్ అంటే 4 ట్రాక్లు ఉంటాయి కదా, మరి ఏ ట్రాక్ మీద ఉండాలో కూడా దేవుడే చెప్పాడు. ఇప్పుడు పెద్ద సిటీలో ఇటో ట్రాక్ 3-4 ఉంటాయి. ఇప్పుడు స్పీడ్గా వచ్చే జన్మభూమి ఎక్స్ప్రెస్ ఏ ట్రాక్ మీదకి వస్తుంది? గేదెలు తెలుసా? మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. అయితే దేవుడు అన్నాడు,
అదిగో ఆ రెండో ట్రాక్ మీద వరుసగా నుంచోండి. ఆ నుంచుని ప్రభా తిన్నారు కదా నెవరు వేసుకుంటాం అంతే మీ గొడవ అన్నాడు. అంతే ఆ గేదెలన్నీ కూడా దేవుడి మాటకి లోబడిపోయి వెళ్ళిపోయి చక్కగా నెవరు వేసుకుంటా మంచి చెడ్డ మాట్లాడుకుంటున్నాయి. మనం ఆంధ్ర మీద అలాగెలాగని చెప్పేసి ఇంటికి పోయి ఉంటుంది అనుకుంటా. అంతే సూపర్ ఎక్స్పోజ్ జన్మభూమి ఎక్స్పోజ్ వచ్చి మొత్తం గుర్తుకెళ్ళిపోయింది. పట్టాల మీద గేదెలు చచ్చిపోతుంది చూస్తలేదా, చచ్చిపోని. అప్పుడు ఆవిడికి బుద్ధి వచ్చింది. వచ్చేసి అయ్యా నన్ను క్షమించండి, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసేసుకున్నాడు, ఇంకెప్పుడు కూడా దేవుడి సన్నిధికి దూరంగా ఉండనయ్యా. నా గేదెలన్నీ కూడా రైల్వే ట్రాక్లో ఎక్కితే ట్రైన్ వచ్చి గుద్దేసి మొత్తం చచ్చిపోయినా అన్నట్ట. అవునమ్మా, మరి దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు దేవుడి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. సరే అమ్మా, మళ్ళీ దేవుడు ఇస్తాడులే, నువ్వు ప్రార్థన రా అన్నాడు. అలాగే బాబు గారు అన్నాడు. అర్థమైందా? అంటే దేవుడు మనకి ఏది ఇచ్చాడో దానికి మనకు కృతజ్ఞత కలిగి బ్రతకకుండా ఉంటే నేను అంటాను ఏదో ఒకలాగా తీసేస్తాడు దేవుడు, ఏదో ఒకలాగా తీసేస్తాడు దేవుడు. అందుకే మన జీవితాలు ఎప్పుడు కూడా మన కొరకు సొంత కుమారుడిని అనుగ్రహించాడు. కాబట్టి ఆ సొంత కుమారుడు మన హృదయంలో భద్రపరచుకుని కీర్తనకారుడు అంటాడు, కుమారుడు ముద్దు పెట్టుకోండి లేని ఎడల అతడు కోపించున్నాడు. ఏ కుమారుడు? కుమారుడు ముద్దు పెట్టుకోండి లేని ఎడల అతడు కోపించును. ఏ కుమారుడు? మన కడుపును పుట్టినోడు కాదు. చాలామంది అంటారు కన్న కొడుకు లేకపోతే పొన్నమ నరకం తప్పదురా బాబు, కొడుకు కావాలి అని కొడుకు కోసం వ్రతాలు పూజలు చేసేసి కొడుకు లేకపోతే ఏదో పోయినట్టుగా ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. నేను ఆ కొడుకు గురించి బైబిల్ చెప్తలేదు. యేసు క్రీస్తు మన సొంత కుమారుడికి మనకెవరికి పంపబడ్డాడు కదా. ఆయనని మనము గనక అంగీకరిస్తే ఏంటి, మనం ఒప్పుకుంటే మనం ఎలా ఉంటాం తెలుసా? కుమారుడు మనం ముద్దు పెట్టుకునే, లేకపోతే కనుక ఆయన కోపిస్తాడంట. ఎవరు? తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఒరే, నీ కొరకు నా సొంత కుమారుని పంపిస్తే ఈయన ముద్దు పెట్టుకోకుండా, ఈయన అద్దుకోకుండా, ఈయన వెంబడించకుండా, ఈయన ప్రకటించకుండా, ఈయన స్మరించకుండా నీ కడుపును పుట్టినోడిని బయట నెత్తి మీద ఎక్కించుకుంటున్నావు. మొత్తం క్రైస్తవులు వారికి దేవుడు అనుగ్రహించిన మగబిడ్డల విషయంలో ఏంటి నేను చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీ కడుపును పుట్టినోడు కాదు, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కుమారుని ముద్దు పెట్టుకోండి లేని ఎడల అతను కోపించును. దేవుడు కోపపడితే ఆ ఉగ్రతకి ఆ కోపానికి ఎదుట ఎవడు నిలవగలడు, ఎవడు తాలుకోగలడు? చెప్పండి. ఎవరు తట్టుకోలేదు. కాబట్టి తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అని చెప్పిన దేవుడు యేసయ్య, తండ్రి అయిన దేవుడు మొదటకి ఏం అప్పగించాడు? తన సొంత కుమారుడు మనకు అప్పగించాడు. ఇంకోటి చూడండి, ఎందుకొరకు అప్పగించుకున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక అప్పగించాడు. ఓకే, ఎందుకొరకు అప్పగించాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2. ఆయన ఎందుకు అప్పగించబడ్డాడు? క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకును. నా వైపు చూడండి. మొదటిదేమో దేవుడే తన సొంత కుమారుని మనకు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? ఆయన ఎందుకు అప్పగించుకున్నాడంటే మనమంట సువాసన పరిమళ తైలముగా ఉండటం కొరకంట. దేవునికి స్తోత్రం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రేమించి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన, ఇక్కడ చూడండి, ఇక్కడున్న మనందరం అంటే పరిమళ వాసనగా ఉండాలంట. పరిమళ వాసన అంటే చూడండి, చచ్చిన స్మెల్ మన దగ్గర వస్తే ఎంత గాఢంగా ప్రేమించుకొని భార్య భర్తలు చేరారు, అమ్మ ఇలా ముక్కు పూసుకుంటారు ఏంటండి మీ దగ్గర స్మెల్ అవుతుందా అంటారంటరా. ఎంతగా ఆ వ్యక్తిని బట్టి కదా ఆ వ్యక్తి దగ్గర వచ్చే స్మెల్ అంటే అది బ్యాడ్ స్మెల్, అది మనకి ఇంపుగా ఉండదు. అదే సెంటు రాసుకొస్తే చాలా బాగుందంటారు. అంటే ఒక సెంటు రాసుకొస్తేనే మనము ఆకర్షించబడితే, ఇక్కడ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఎందుకు ప్రేమించాడంటే మీరు నేను పరిమళ వాసనగా, అంటే సువాసన వచ్చేలాగా ఉండాలి. ఎలాగుండాలి? మన సాక్ష్యం, మన మాట, మన ప్రవర్తన, మన వస్త్రాలు, మన నడవడిక, మన వెళ్తున్న మార్గాలు ఇవన్నీ కూడా ఇతరులకు ఎలా ఉండాలి చెప్పనా? వాసన వచ్చినట్టుగా ఉండాలి. అంటే ఆకర్షించబడాలి. ఇప్పుడు నా దగ్గర మంచి స్మెల్ వస్తే
బలిలోకి వస్తుందిరా అంటే నువ్వు ఆకర్షించబడ్డావు లేదా? అలాగ ఒక క్రైస్తవుడు వెళ్తూ ఉంటుంటే, ఒక క్రైస్తవుడు బ్రతికితే, ఒక క్రైస్తవుడు జీవించినంతకాలం జీవించిన దినాల్లో అనేక మంది కూడా ఆకర్షించబడాలి. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు సువాసన పరిమళతలాగా ఉంటే నువ్వు ఆకర్షించబడతావు, అనేకులకు ఆకర్షించబడతారు. కారణము ఆయన నువ్వు అలాగుండాలని అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసం అప్పగించుకున్నాడు. రే నువ్వు మంచిగా బ్రతకాలి, అందుకని నా ప్రాణాన్ని బిడేస్తున్నాను. నువ్వు మంచిగా మాట్లాడాలి, అందుకని నా ప్రాణాన్ని పెట్టేస్తున్నాను. నువ్వు అనేకులకు సాక్షిగా బ్రతకాలి, అందుకని నా ప్రాణాన్ని పెట్టేస్తున్నాను, నువ్వు అప్పగించేస్తానని చెప్పేసి యేసయ్య తండ్రి అయిన దేవుడికి తన ఆత్మను అప్పగించాడు. మరి మనం బాగుంటే బాగున్నట్టుగా మాట్లాడతాం, బాగలేకపోతే బాగోలేనట్టుగా మాట్లాడతాం, ఇష్టం ఉంటే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతాం, ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టుగా మాట్లాడతాం. నేను చెప్తాను క్రీస్తుకు సువాసన పరిమళనుకుంటే ఆయన కేవలం నేను ఎలా ఉండటం కొరకు ఆయన అప్పగించుకున్నాడు. తండ్రి అయిన దేవుడికి తన ఆత్మను అప్పగించుకున్నాడని నువ్వు నేను నమ్మితే నువ్వు ఎలా ఉండాలో చెప్పనా? ఇతరులకు మాదిరిగా ఉండాలి. నీవు బాధ వచ్చినప్పుడు ఎలా ఉంటావో సంతోషం వచ్చినప్పుడు అలాగే ఉండాలి. అర్థమైందా? నీ గాయం ఎంత ఉన్నప్పుడు ఎలాగున్నావో అంత ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. సంతోషంగా ఉన్నప్పుడు ఎలాగున్నావో సంతోషం లేనప్పుడు ఎలాగ ఉండాలి. ఎందుకు అంటే చెప్పనా, నీ కొరకు ఆయన అప్పగించుకున్నాడు. కారణం ఏంటి చెప్పనా? నీవు బాగున్నా బాగోపోయినా దేవుడే. అవునా కదా? నువ్వు బ్రతుకున్నా బ్రతికలేకపోయినా దేవుడే. నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా దేవుడే. నువ్వు చూపున్నా చూపు లేకపోయినా దేవుడే. చూపున్న చూపు యేసు ప్రభు దేవుడని, చూపు ఏదో ఒక రకంగా పోయింది యేసు ప్రభు దేవుడు కాదండి నా చూపు పోయిందంటే దేవుడు కాకపోతాడా? పోడో. అలాగా ఏంటి, ఆయన నీ కొరకు వచ్చి తన ప్రాణమును పెట్టి ఆత్మను తండ్రికి అప్పగించుకుంటే కారణం చెప్పనా, ఉన్నప్పుడు ఆయన ఎలాగైతే దృశ్య రూపముగా ఈ లోకంలో సశరీరిగా సంచరించినప్పుడు చేసిన బోధ ఏదైతే ఉందో, ఈయన ఇప్పుడు అదృశ్యమైపోయాడు, మనకి కంటికి కనబడతలే, ఆయన మేఘాలుడే వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనము అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన లేడు కదా, ఆయన లేడు మనకేంటి అని అనేసుకుని గనక మన ఇష్టానుసారంగా బ్రతికితే అగ్ని నేత్రములు కలిగిన వాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటి, వన్ సైడ్ వారే. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడుతున్నప్పుడు అవునని కానీ కాదని కానీ అనలేం. ఎందుకంటే ఆయన సత్యవంతుడు. ఒరే నువ్వు తప్పు చేసావు రాజు, ఇది తప్పు. ఆయన నోట అంటే ఏ తప్పు అయితే నా గురించి వస్తుందో అది అసలు ఎవడు కొట్టివేయలేడు, అది సత్యం అంతే. ఇంకా దానికి నేను వేరే ఆధారాలు వెతుక్కోవడానికి ఉండదు. అయ్యా ఇది కాదయ్యా, ఇది ఆ పరిస్థితుల్లో చేశారు, తప్పక చేశారు, కావాలని చేయలేదు అని ఈ సాకులు అక్కడ కుదరవు. ఆయన నోట నుంచి బయలుదేరి తీర్పుకి మనం ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసిందే. దేవునికి స్తోత్రం.